బాలకృష్ణ గారి అప్కమింగ్ ఫిలిం గోపీచంద్ మల్లినేని గారి డైరెక్షన్‌లో ఉండబోతుందని మనకు తెలిసిందే. సో, ఆ సినిమాకి సంబంధించి ఆ మధ్య ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. 'ఎన్‌బీకే 111' అనే టైటిల్‌తో కూడా ఈ సినిమా షూటింగ్ అయితే చేసుకుంటుందని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సినిమా స్క్రిప్ట్ మారిపోయింది. కొత్త కథతో గోపీచంద్ మల్లినేని గారు బాలకృష్ణ గారితో సినిమా తీయబోతున్నారు. గతంలో ఏదైతే పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా అని చెప్పారో, ఆ రకంగానే పోస్టర్ రిలీజ్ చేశారో, ఇప్పుడు అది ఉండడం లేదు. ఇందులో ఒక ముంబై డాన్‌గా బాలకృష్ణ గారు కనిపించబోతున్నారు అన్న వార్తలు ఇప్పుడు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. మరి నిజంగా స్క్రిప్ట్ మారిపోయిందా? పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఇప్పుడు ఈ మూవీ తెరకెక్కించట్లేదా? ఏదైతే గతంలో లుక్ రిలీజ్ చేశారో, ఆ లుక్ ఇప్పుడు ఈ సినిమాలో ఉండటం లేదా? ముంబై డాన్‌గా బాలకృష్ణ గారు కనిపించబోతున్నారా? అనేది ఒకసారి మనం చర్చించుకుందాం. సో, ఆల్రెడీ గోపీచంద్ మల్లినేని గారు అండ్ బాలకృష్ణ గారు వీళ్ళ కాంబినేషన్‌లో 'వీరసింహారెడ్డి' రావడం, మంచి విజయం ఆ సినిమా అందుకోవడం మనం చూసాం. అయితే ఆ తర్వాత బాలకృష్ణ గారు 'డాకు మహారాజ్' చేశారు, 'అఖండ' చేశారు, 'అఖండ 2' చేశారు. ఈ 2 కూడా ఆహ్, బాలకృష్ణ గారి దగ్గర నుంచి రిలీజ్ అయ్యాయి. అయితే 'డాకు మహారాజ్' భారీ విజయాన్ని సాధించినప్పటికీ 'అఖండ 2' కాస్త కమర్షియల్‌గా అంతగా ఆకట్టుకోలేదు. సినిమా మంచి టాక్ వచ్చినప్పటికీ సినిమా థియేటర్ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా కాస్త వెనుకంజలో ఉందని చెప్పేసి మనకు రిపోర్ట్ రావడం మనం చూసాం. సో, ఏదేమైనా అది పోతే ఇప్పుడు మరొకసారి గోపీచంద్ మల్లినేని గారు, బాలకృష్ణ గారు కాంబినేషన్ సెట్ అయిపోవడం మనం చూసాం. సో, ఈ సినిమా మార్చి నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి కూడా గతంలోనే గోపీచంద్ మల్లినేని గారు అయితే చెప్పారు. సో, ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలైతే బయటకొచ్చేసాయి. ఎప్పుడైతే వీళ్ళ కాంబినేషన్ సెట్ అయిపోయిందో తర్వాత ఈ సినిమాకి సంబంధించి ఒక లుక్ రిలీజ్ చేస్తారు. అందులో బాలకృష్ణ గారు డబుల్ రోల్‌లో ద్విపాత్రాభినయం చేస్తున్నట్టుగా మనకు ఈజీగా ఏర్పడిపోతుంది. మహారాజాగా బాలకృష్ణ గారు కనిపించారు. ఒకవైపు మహారాజా క్యారెక్టర్‌లో, మరోవైపు కూడా సేమ్ అటువంటి ఒక క్యారెక్టర్‌లో డబుల్ రోల్‌లో 2 విభిన్నమైన క్యారెక్టరైజేషన్స్ ఉన్న పాత్రల్లో బాలకృష్ణ గారు కనిపించబోతున్నారని చెప్పేసి ఆ పోస్టర్ ద్వారా మనకు స్పష్టమైపోయింది. ఇందులో హీరోయిన్‌గా నయనతార గారు కూడా ఒక మహారాణిగా కనిపించబోతున్నారని చెప్పేసి కూడా రిలీజ్ చేసేసారు. సో, అంతా సెట్ అయిపోయింది. బాలకృష్ణ గారు మహారాజాగా క్యారెక్టర్‌లో కనిపించబోతున్నారు. ఇదొక పీరియాడికల్ యాక్షన్ డ్రామా. ఇటువంటి జోనర్ బాలకృష్ణ గారికి పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోతుంది. ఒక బ్లాక్ బస్టర్ సినిమా ద్వారా చూస్తామని చెప్పేసి అందరూ కూడా అనుకున్నాం. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలు చేసుకున్న నేపథ్యంలో ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటకొచ్చేసింది. సో, గోపీచంద్ మల్లినేని గారు ఈ సినిమా స్క్రిప్ట్ మొత్తాన్ని కూడా మార్చేశారని చెప్పేసి ఏదైతే ముందు అనుకున్న కథ మహారాజా క్యారెక్టర్‌లో ఆ పీరియాడికల్ ఆ బ్యాక్‌డ్రాప్‌లో ఏదైతే అనుకున్నారో అది కంప్లీట్‌గా షెల్వ్ అయిపోయింది. ఆ సినిమా తీయట్లేదు. ఇప్పుడు డిఫరెంట్ కథని రాసుకున్నారు గోపీచంద్ మల్లినేని గారు. ఆ కథతో ఇప్పుడు బాలకృష్ణ గారితో ఈ 'ఎన్‌బీకే 111' సినిమా చేయబోతున్నట్టుగానే వినిపిస్తుంది. సో, ఇది టైటిల్ 'ఎన్‌బీకే 111'తో పూజా కార్యక్రమాలు కూడా చేసుకున్నారు. అందుకే అనౌన్స్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కొంత టైం పట్టింది. ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో చేసిన ఈ మార్పుల కారణంగానే అని కూడా చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఏదైతే 'ఎన్‌బీకే 111' గతంలో మహారాజాగా కనిపించబోతున్నారన్న ఆ స్క్రిప్ట్‌ని ఇప్పుడు మార్చేసి కొత్త స్క్రిప్ట్ అయితే రాశారు. ఏంటా ఈ స్క్రిప్ట్ అని చూసుకుంటూ వస్తే ఇందులో బాలయ్య గారు ఒక మారుమూల గ్రామంలో రైతుగా కనిపించబోతున్నారు. ఆ రైతుగా కనిపిస్తూనే అతను ఎవాల్వ్ అవుతారు. ఒక ముంబై డాన్‌గా ఆయన ఎదిగే క్రమాన్ని ఈ సినిమాలో చూపిస్తారు. అలా ఒక ముంబై డాన్‌గా పవర్‌ఫుల్ రోల్‌లో బాలకృష్ణ గారు కనిపించబోతున్నారు అనేది ఇప్పుడు బయటకొచ్చిన న్యూస్. ఆ స్క్రిప్టు బాలకృష్ణ గారు కూడా ఫైనల్ చేసేసారు. ఇప్పుడు అదే స్క్రిప్ట్‌తో ఈ 'ఎన్‌బీకే 111' సినిమా వెళ్ళబోతుందని వినిపిస్తుంది. సో, ఇలా ముంబై డాన్‌గా బాలకృష్ణ గారు కనిపించడం అనేది ఇంకా ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి. బాలకృష్ణ గారి అభిమానులు అలరిస్తుంది. ఆయన నుంచి ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారు అభిమానులు, అవన్నీ అంశాలు ఉంటాయన్న అభిప్రాయాలు కూడా అభిమానుల్లో కలగడం జరిగింది. కాకపోతే ఇక్కడ స్క్రిప్ట్ ఎందుకు మార్చేశారు, ఆ స్క్రిప్ట్ ఎందుకు చేయట్లేదు అనేది కొంత క్వెషన్స్ అయితే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి వాళ్ళు కూడా అఫీషియల్‌గా ఇంకా చెప్పలేదు. మరి ఆ పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ ముందు ఏదైతే అనుకున్నారో ఆ స్క్రిప్ట్ తోటే సినిమా తీస్తున్నారా? ఆ లుక్ ఏదైతే పోస్టర్ అయితే ఏదైతే వదిలారో అందులో బాలకృష్ణ గారు 2 లుక్‌లు కనిపించాయో ఆ లుక్స్‌తోనే ఈ సినిమా తీయబోతున్నారా? అనేది ఇంకా స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇప్పుడు మారిన కథ ఇలా ముంబై బ్యాక్‌డ్రాప్‌లో బాలకృష్ణ గారు ఒక డాన్‌గా కనిపించబోతున్నారన్న వార్తలు అటువంటి ఒక కథతో వస్తుంది ఈ సినిమా అన్న వార్తలు ఎప్పుడైతే వచ్చాయో మరి దీనికి సంబంధించి కూడా వాళ్ళు ఒక క్లారిటీ
ఇస్తారేమో చూడాలి. ఎందుకంటే ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వలేదు ముంబై డాన్గా కనిపిస్తున్నారని. ఆ స్క్రిప్ట్ షెల్వ్ అయిపోయిందని చెప్పేసి అఫీషియల్గా అయితే రాలేదు, కానీ సినీ వర్గాల్లో మాత్రం బలంగా వినిపిస్తుంది. అందుకే గోపీచంద్ మలినేని గారు కూడా కాస్త టైం తీసుకొని స్క్రిప్ట్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని మార్చి నుంచి షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నారని చెప్తూ ఉన్నారు. సో మరి ఇప్పుడైతే ఆ కథ ఏంటో తెలియదు, ఈ కథ ఏంటో తెలియదు. సో జస్ట్ రివీల్ మాత్రం కొంతవరకు అవ్వడం జరిగింది. అందులో మహారాజా ఒక కింగ్గా కనిపించబోతున్నారని చెప్పేసి. సో మరి ఇప్పుడు ఒక ముంబై డాన్గా కనిపించబోతున్నారని చెప్పేసి. సో రెండు కథలు కూడా బాలకృష్ణ గారికి బాగా సెట్ అవుతాయి. కానీ సో మహారాజా క్యారెక్టర్లో ఒక పీరియాడికల్ సినిమా తీస్తే బాగుంటుంది బాలకృష్ణ గారు అని చెప్పేసి ఆయన అభిమానులు కూడా ఎప్పటి నుంచో కోరుకోవడం మనం చూసాం. కొన్ని చూసాం మనం ఆయన దగ్గర నుంచి సినిమాలు. ఒకటి ఆదిత్య 369లో ఆయన శ్రీకృష్ణదేవరాయల పాత్రలో కనిపిస్తూ ఉంటారు. సో అటువంటి ఇప్పుడు ఒక మహారాజా గెటప్లో మళ్ళీ గౌతమి పుత్ర శాతకర్ణిలో కూడా మనకు కనిపించారు. ఆ సినిమా కూడా విజయం సాధించింది. సో ఇప్పుడు అటువంటిది ఒక సినిమా వస్తే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ మరి ఇప్పుడు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు ఆ పాత్రల్లో కనిపించలేదు, ఒక ముంబై డాన్గా కనిపించబోతున్నారని చెప్పేసి. అయితే ఇప్పుడు ఈ కథ కూడా చూసుకుంటే ఇటువంటి కథతో ఇటువంటి నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చాయన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒక మారుమూల గ్రామంలో రైతుగా ఉన్న వ్యక్తి సో తను ఫేస్ చేసిన ఇబ్బందుల కారణంగా ఒక ముంబై డాన్గా ఎలా ఎవాల్వ్ అయ్యారని చెప్పేసి. సో అటువంటి ఇప్పుడు మనం పుష్ప సేమ్ బ్యాక్ డ్రాప్, అక్కడ ఒక చిన్న ఎర్రచందనం కూలీగా ఉన్న వ్యక్తి తని ఎర్రచందనం మొత్తాన్ని రూల్ చేసే ఒక డాన్గా ఎదగడం, ఆ ప్రాసెస్ మనం చూసాం. అలాంటి కథతో చాలా సినిమాలు, ఇప్పుడు కేజీఎఫ్ కూడా సేమ్ కాన్సెప్టే. ఎలా కేజీఎఫ్ని రూల్ చేశాడు ఆ రాకీ బాయ్, జస్ట్ తనున్న ఆ పొజిషన్ నుంచి తను ఫేస్ చేసిన ప్రాబ్లం నుంచి వాటన్నిటిని కూడా ఎదుర్కొని తను డాన్గా ఎలా ఎదిగాడు అనేది కేజీఎఫ్ స్టోరీ. ఇప్పుడు అటువంటి ఒక కథనే, కాకపోతే బ్యాక్ డ్రాప్ వేరు. అక్కడ కేజీఎఫ్, ఇక్కడ అంటే గోల్డ్కి సంబంధించి, పుష్పాలో వచ్చేసి ఎర్రచందనకి సంబంధించి. మరి ఇక్కడ ఇప్పుడు గోపీచంద్ మలినేని గారు రాసుకున్నారన్న ఈ కథలో మరి ఏం మెయిన్ ఎలిమెంట్గా పెడతారో తెలియదు. సో రైతుగా మాత్రం కనిపించబోతున్నారని తెలుస్తుంది. సో రైతు నుంచి అలా ముంబై డాన్గా అంటే ఏదన్నా ఇంట్రెస్టింగ్ పాయింట్ అక్కడ పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఏదేమైనా ఇప్పుడు ఈ న్యూస్ పట్ల వైరల్ అవుతుంది కాబట్టి దీనికి సంబంధించి గోపీచంద్ మలినేని గారు ఏమైనా స్పందిస్తారో చూడాలి. సో మరి ఆ కథతో తీస్తున్నారా పీరియాడికల్ బ్యాక్డ్రాప్లో మహారాజ్ గారి పాత్రలో అనేది ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అలాగే మరి ఈ విధంగా ముంబై డాన్ నేపథ్యాన్ని తీసుకొని తీస్తే బాగుంటుందని మళ్ళీ స్టోరీ మార్చేసి ఈ స్క్రిప్ట్తో రాబోతున్నారా అనేది కూడా ఒక క్లారిటీ అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే తొందరలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఫస్ట్ అనుకున్న హీరోయిన్ ఎవరైనా ఉందంటే అది నయనతార గారు. ఆల్రెడీ కొన్ని లుక్లు కూడా రిలీజ్ చేయడం మనం చూసాం. అప్పుడు NBK 111 మహారాజాకి సంబంధించిన దాంట్లో యువరాణిగా కనిపించబోతున్నారని చెప్పేసి. మరి ఇప్పుడు హీరోయిన్ ఏమన్నా మార్చారా అంటే అదేమీ లేదు. ఈ హీరోయిన్తోనే, నయనతార గారితోనే మారిన స్క్రిప్ట్లో సినిమా తీయబోతున్నామని చెప్పేసి కూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో అలా స్క్రిప్ట్ మారింది కానీ సేమ్ కాస్టింగ్ ఉంటుంది అనేది వినిపిస్తుంది. సో ఏదేమైనా ఇది ఒక సోషల్ మీడియాలో లేకపోతే సినీ వర్గాల నుంచి వచ్చిన న్యూస్ కానీ అఫీషియల్గా అయితే రాలేదు. మరి తొందరలో వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏ పాత్ర అయినా సరే బాలకృష్ణ గారికి సూట్ అవుతుంది, మనకు తెలిసిందే. సో ఆయన నుంచి అభిమానులు ఎలా కోరుకుంటున్నారు, ఆయన్ని ఎలా చూడాలని, ఏం ఎలిమెంట్స్ ఆయన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అటువంటి ఉంటే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలని అందుకుంటూ ఉంటుంది. సో మరి చూడాలి ఎలా గోపీచంద్ మలినేని గారు ఎటువంటి స్క్రిప్ట్తో ఈ సినిమా తీయబోతున్నారు అనేది తొందరలో క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అప్పటి వరకు అయితే వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.